నమస్తే అండి. నమస్తే. టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత విజయ్ గారి పైన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా కళ్ళున్నాయి. పరిపాలన ఎట్లా ఉంది? ఆయన ప్రసంగం ఏం చేస్తున్నారు? దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఏ ఫైల్ పైన ఫస్ట్ సంతకం పెడతారు? వీటి మీద. సో, ఆయన కొంచెం లంచానికి సంబంధించి ఎవరైనా గనక అలా తీసుకున్నట్టయితే నేను కఠిన చర్యలు ఉంటాయంటూ గట్టిగానే చెప్పడం. ఈరోజు టీవీకే పార్టీకి సంబంధించి అటువంటి ఒక సంఘటన మనం చూసాం. వెంటనే పార్టీ నుండి బహిష్కరించారంటూ వార్తలు కూడా ఉన్నాయి గానీ ఏమంటారు? మంచి పరిణామం అండి. ఆయన హ్మ్. చెప్పిన మాట ప్రకారం ఉన్నాడు. కాకపోతే భయమేంటి అంటే గొంగట్లో తింటా వెంట్రుకలు ఏరుకున్నట్లుగా ఉంటదా హ్మ్. విజయ్ పని? లేకపోతే ఆయన సక్సెస్ అవుతాడా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ మాత్రం చెప్పిన మాట మీద నిలబడి అర్థవంతంగా పనిచేస్తున్నాడు విజయ్ అనేది మట్టుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. హ్మ్. ఎందుకంటే విజయ్ గెలిచిన రోజున గెలిచే ముందు ఎవ్వరము ఊహించలేదు. అవును. కానీ గెలిచిన తర్వాత మట్టుకు ఎందుకు గెలిచాడు అనే దాని గురించి మనం చాలా వీడియోలు కూడా చేశాము. చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. దానికి తగ్గట్లే ఆయన కూడా దాన్ని నిరూపించుకుంటున్నారు. ఆయన అడుగులు ఇప్పటి వరకైతే మాత్రం చాలా అనుగుణంగానే పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఉన్నాయి. అవును. ఎవ్వరిని చూడలేదు ఇట్లాంటి సీఎంని చూడలేదు అన్నట్లు మనకు అనిపిస్తుంది. చాలామంది ఏమి ఎక్కిరిచ్చారంటే ఆ మధ్య ఒక్కడు ఒకే ఒక్కడులో సినిమాలో అవును. 'అర్జున్' కాపీ కొడుతున్నాడు గానీ అది సినిమా, ఇది రియలు. ఇదే ఇది జరిగే పని కాదు అని ఏదో అవాకులు చవాకులు పేలారు గానీ, ఉన్నంతలో బానే చేసుకుంటున్నారు. మొన్నండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాడాయన. ఒక డాక్టర్ తోటి ఆయన ఆహ్, ఆహ్, ఎలా మీ మీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేయటానికని ఎళ్ళాడు. ఎళ్ళినప్పుడు డాక్టర్‌ని డాక్టర్ సీట్‌లో కూర్చొనిచ్చి, హ్మ్. ఎదురు సీట్‌లో కూర్చున్నాడు. అవును. ఎంత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అలా ఉండగలగటం ఎంత గొప్ప. సరే, మనం మీడియా వాళ్ళు ఒక్కొక్కసారి బానే పనిచేస్తుంటారు. ఈ ఫోటో పైనేసి, కింద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం జేస్తున్నారంటే, ఆ రివాల్వింగ్ చైర్‌లో ఈయన కూర్చొని, ఈ డాక్టర్‌లని నుంచోబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో! ఈ 2 ఫోటోలు ఏశారు. ఏస్తే నేనిదేం పెద్ద ఆశ్చర్యపోలేదు. అవును. ఆయన అలాగాక ఇంకెలా ఉంటాడులే అని. అండి రాజకీయ నాయకులు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఉన్నత విద్యను అభ్యసించిన కలెక్టర్‌లే మోకాళ్ళ మీద నుంచుని ఫైల్‌లు మోకాళ్ళ మీద అందించిన కూర్చొని పరిస్థితి చూసాం. చూసాం మనం. ఎంత బాధాకరం అది. అయితే కొన్ని డైలాగులు కూడా ఉంటాయి కదా! ఇంత చదువుకున్న కలెక్టర్ కూడా 8దో తరగతి పాస్ అవ్వలేనోళ్ళకి తలొగ్గి బతకాల్సొస్తుంది అని అవును. అవును. చూస్తానే ఉంటాం ఇలాంటివి మనం అవునవును. రాజకీయాల్లో. ఆ! కానీ ఎనీవే నాకు బాగా నచ్చాడు ఆ విషయంలో. ఇంకా అలా ప్రతి విషయం అలాగే చాలా సునిశితంగా ఎళ్తున్నాడు. ఎక్కువ మాట్లాడడండి. నాకు అతనిలో బ్యూటీ అది. హ్మ్. ఎక్కువ మాట్లాడడు. కానీ చేసేస్తుంటాడు. హ్మ్. అది చాలా బావుంది. ఇప్పుడు ఈ ఈ అవినీతి విషయానికొచ్చేసరికి ఎవ్వరు చేసినా సరే నేను ఉపేక్షించనని ముందే చెప్పాడు. ఇతని సంగతి ఎంతో కొంత తెలుసు. హ్మ్. తెలిసి వాళ్ళింకా కుప్పిగంతులేయడం దేనికి? ఏశారు. పట్టుకున్నారు. పట్టుకుని బహిష్కరించారు. ఇప్పుడు ఇవాళ మన రాజధానిలో ఢిల్లీ రాజధాని, ఇప్పుడు దేశ రాజధానిలో జరుగుతున్నది చూస్తున్నాం మనం. హ్మ్. వాళ్ళు గూడా విధులు సక్రమంగా నిర్వర్తించని, సరిగా చెయ్యటంలో ఫెయిల్ అయిన మనిషిని రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఆయన్నేమి పార్టీలోంచి తీసేయమని చెప్పలేదు. అవును. ఆయన్నేమి జరిమానాలు కట్టమని చెప్పలేదు. ఇంకోటి చేయలేదు, ఇంకోటి చేయలేదు. జస్ట్ రాజీనామా అడుగుతున్నారు. ఆ రాజీనామా చేయట్లేదు. దానికోసం ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. అసలిక్కడ ఎవరు అడిగారు? తమిళనాడులో ఎవరు అడగలేదు గదా! ఈ అవును. విషయం. ఆయనే నేను అన్నాను గాబట్టి దాని ప్రకారం జరగాలి అని జెప్పి చేయటం మట్టుకు నిజంగా, నిజంగా అంటే నిజంగా సాధారణంగా ఆహ్, ప్రభుత్వ పెద్దలు కూడా చూసి చూడలేనట్టు ఊరుకుండిపోతా ఉంటారు. అంటే ఎందుకు ఊరుకుండిపోతారంటే మనకి మెజారిటీ తగ్గిపోద్దేమో. హ్మ్. ఇప్పుడు ఆహ్, హ్మ్, కొన్ని పార్టీలు అధికార మార్పిడి జరిగినప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండి చక్రం తిప్పి భూదందాలు చేసి మాయ మటుకు చేసిన వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకున్నారు, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకున్నారు, ఆ పార్టీలోనే ఉన్నారు. పార్టీ ఓడిపోగానే
కాంగ్రెస్‌లోకి ఎంతమంది జంప్ జలానీలండి? అవును. గోడలు ఎంతమంది దూకేశారు? పోనీ వీళ్ళు నిన్నటిదాకా మనతో లేరు గదా! వీళ్ళొస్తే ఇప్పుడు దాకా మన పార్టీలో ఉన్నవాళ్ళు ఏం ఫీల్ అవుతారో, వాళ్ళేం హర్ట్ అవుతారో అని ఆలోచించుకోకుండా వీళ్ళు గూడా తీసేసుకున్నారు. ఎందుకు? మెజారిటీ కోసం. హ్మ్. మరి ఇన్ని అవకతవకలు మనం చూస్తున్నప్పుడు, ఇన్ని మతలబులు చూస్తున్నప్పుడు విజయ్ చేసిన పనిని మనం ఎంత గొప్పగా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలసల. దీన్ని ఎంత ప్రచారంలో పెడితే, అరే! మనం ఇలా చేయలేకపోయామే. మనం గూడా ఇలా చేసుంటే బావుండేదే. ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. వస్తాయి. దీనివల్ల మిగతా వాళ్ళు కూడా కాస్త కాస్త భయపడతారుగా? భయపడతారు. ఇప్పుడు కట్టిన శిక్షలు అంటారు చూసారా? హ్మ్. ఆ కట్టిన శిక్షలంటే ఇయ్యే. అవును. ఇప్పుడు వాడు ఎంత కష్టపడి ఉంటాడు ఎమ్మెల్యే అవ్వటానికి. మరి రాజకీయ జీవితానికి ఒక రకంగా ఇప్పుడు అతనెళ్ళి ఇంకో పార్టీలో చేరాడనుకోండి. అక్కడ అతనికి బ్రహ్మరథం పట్టొచ్చు. హ్మ్. తాత్కాలికంగా టీవీకే పార్టీకి ఒక మెంబర్ తగ్గొచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అతనిని పార్టీ నుంచి బహిష్కరించినందువల్ల అతను ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేయాల్సి ఉంటది. హ్మ్. ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేస్తే టీవీకే పార్టీ క్యాండిడేట్‌ని గనక నిలబెడితే టీవీకే పార్టీ గెలుస్తది ఖచ్చితంగా. అంటే విజయ్‌కి తన మీద తనకంత నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఈ ఈ నమ్మకం ఆహ్, విత్ స్టాండ్ అయ్యేటట్లు హ్మ్, ఉంచుతది. హ్మ్. ఈ విత్ స్టాండ్ అయ్యే విధానం వల్ల పరిపాలన మంచిగా ఉంటది. ఇది ఏదైనా సరే గొప్ప విషయం. ఇది వేరే రాష్ట్రాలకి ఆదర్శం అవ్వాల్సిన విషయం. రేపెప్పుడన్నా భవిష్యత్తులో ఒక పాఠ్యాంశంగా గూడా రావాల్సిన అంశం ఇది. హ్మ్. అంటే రాజకీయాల్లో తొలి దశలో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. బట్ రాను రాను వెళుతూ ఉండగా వీళ్ళేం జేస్తారా? ఎందుకంటే రాజకీయ నాయకులకి చూద్దామండి. మొన్న మరకంటని రాజకీయ నాయకులు ప్రస్తుతానికి ఎవరు కనిపించని ఈ నేపథ్యంలో వెతకాల్సొస్తుంది మనం. ఏమంటారు? అంటే ఇప్పటి వరకున్న మార్క్ చూస్తే ఏమనిపిస్తోంది? ఏదైనా అతను మాట మీద ఉంటాడనిపిస్తుందండి. ఇప్పుడు మొన్న తన స్టాంపేడ్ జరిగిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అతను వాళ్ళకి ఆర్థిక సహాయం అందించటము. పైగా మీ కుటుంబానికి నేను అన్నగా ఉంటాను అని చెప్పటము. పిల్లల్ని హక్కున చేర్చుకోవటం ఇవన్నీ గూడా చూస్తున్నాం మనం. పైగా ఒకళ్ళకైతే అసలు కాళ్ళకి దండం పెట్టేసి క్షమించమని గూడా అడిగాడు. ఓహ్! ఇవన్నీ కూడా ఏంటి అంటే అతను ఏదో ప్రచారార్భాటానికి చేస్తున్నాడు అని కూడా అనిపించట్ల. అనిపించట్లేదు. అతను కొంచెం మనసులో నుంచే నాకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు. లేకపోతే నేనసల ఆ సభనే రద్దు చేసుకునేవాడిని. పొరపాటు జరిగింది. ఏదైనా గాని మీరు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయారు. ఇది మట్టుకు చాలా బాధాకరమని అతను మాట్లాడటం అనేది చాలా చాలా ఆహ్వానించదగ్గ విషయము. ఇదే విధానం గనక అతను కొనసాగిస్తే గనక అతని పరిపాలనకి డోకా ఉండదు. అతన్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. అంటే చేయాల్సిన పనులు సైలెంట్‌గా చేస్తున్నారు. చేస్తున్నారు. మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ! ఫెరోషియస్‌గానే మాట్లాడుతున్నారు. ఆ! ఇప్పుడు అందరూ 10 మాటలు మాట్లాడే బదులు అతను ఒక్క మాట మాట్లాడతాడండి. ఆ! ఆ ఒక్క మాట చాలా పదునుగా ఉంటది. గట్టిగా మాట్లాడుతున్నారు. ఓకే. సో, తనదైన ముద్ర వేస్తున్నట్టేనా? ఖచ్చితంగా ముద్రేస్తున్నారు. ఆయనకి మన వైపు నుంచి మనం అతనికి శుభాకాంక్షలు తెలియజేయొచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ.